హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీకళ ఛానల్. ఈరోజు మీకు కొబ్బరితో ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా క్లీన్ చేసిన రొయ్యల్లో కొంచెం పసుపు సాల్ట్ వేసి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టి తీసుకోవాలండి. ఇవి ఫ్రైకి కావలసిన గరం మసాలాలు. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత కొన్ని కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు కలుపుకుంటూ ఉండాలి. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి మారినాయి కదా, ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న ఫ్రాన్స్ని యాడ్ చేసుకుంటున్నా. ఫ్రాన్స్ బాగా వేగిన తర్వాత 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. చెక్క, లవంగా, ధనియాలతో చేసుకున్న గరం మసాలా. గరం మసాలా వేసిన 2 నిమిషాలకి మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలండి. కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నా. కొబ్బరి వేసిన తర్వాత 2 నిమిషాల వరకు కలుపుకోవాలి. దించే ముందు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. అంతే, చాలా టేస్ట్గా ఉండే కొబ్బరి ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.